హలో అందరికీ, అందరూ బాగున్నారా? గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ పార్ట్ 1 చేశాను కదా, ఇది పార్ట్ 2 అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్ట్ 1 వీడియో కూడా చూడండి. ఫస్ట్ 1 వచ్చేసి నెక్ పీస్ అండి. వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే ఫుల్ సీజర్ స్టోన్స్ తో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా, అలా నాకు ఇలా ఫుల్ సీజర్ హారం తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అండి. కాకపోతే ఎందుకు తీసుకోలేదంటే, ఇంతకు ముందు మనకి స్టోన్స్ కాస్ట్ ఎక్కువ, అలాగే మేకింగ్ ఛార్జ్, వేస్టేజ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రైస్ కూడా డబుల్ అయిపోతుందని ఆలోచించి ఇన్ని సంవత్సరాలు తీసుకోలేదు. బట్ ఈసారి ధైర్యం చేసి నచ్చింది తీసేసుకున్నాను. మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పచ్చలు, కెంపులు అండ్ చిన్న సీజర్ స్టోన్స్, అన్కట్ స్టోన్స్ తోటి ఈ డిజైన్ ఉందండి. నెమెళ్ళు కూడా వచ్చాయి. కిందేమో లాకెట్ కి ఇట్లా డిజైన్ ఇచ్చాడు. దగ్గర డిజైన్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, పట్టేసినట్టు ఉండదు. మనకి ఎప్పుడైనా మనకి డిజైన్ వద్దు, చెడగొట్టించేసుకుందాం లేకపోతే మార్చుకుందాం అనుకుంటే మాత్రం ఈ పచ్చలు, కెంపులకి పే బ్యాక్ ఉంటుందండి. సీజర్ స్టోన్ కి అయితే ఉండదు. కిందేమో మనకి హాఫ్ బుట్టల్లా ఇచ్చి దాంట్లో సీజర్ స్టోన్స్, కిందేమో పర్ల్స్ కూడా ఇచ్చాడు. లాకెట్ లోనేమో చిన్న సైజ్ పికాకులు, పైనేమో కొంచెం పెద్ద పికాకులు వచ్చాయి. నెక్ పీస్ కనుక మనం నైట్ టైమ్ పెళ్లిళ్ళకి వేసుకుంటే మాత్రం జిగేల్ జిగేల్ మని భలే మెరుస్తుంది. నాకు ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. కంప్లీట్ గా పై వరకు డిజైన్ రాకుండా వైట్ స్టోన్స్ తో చిన్నగా చైన్ లాగా ఇచ్చాడనమాట. పై వరకు డిజైన్ రావాలంటే మనకి బంగారం చాలా పట్టేస్తది కదా. నెక్ పీస్ కి వచ్చిన చైన్ అయితే చాలా సన్నగా ఉందండి. అది తీయించేసి నేను ఇది సపరేట్ గా తీసుకుని పెట్టించుకున్నాను పైన. బ్యాక్ సైడ్ చూసారా, మంచి సాలిడ్ గా ఉంది నెక్ పీస్. ఇప్పుడున్న గోల్డ్ రేట్లకి పద్దాక మళ్ళీ తీసుకోలేం కదా, అందుకే తీసుకున్నప్పుడే మంచిగా ఉండేలా తీసుకుందాం అనేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇది తీసుకున్నాను. ఈ నెక్ పీస్ వెయిట్, అసలు నాకు ఎంత ప్రైస్ పడింది, ఎక్కడ తీసుకున్నాను, ఇవన్నీ డీటెయిల్ గా చెప్తాను. నెక్ పీస్ నేను లలిత జ్యువెలర్స్ లో తీసుకున్నాను. అది కూడా ఒకేసారి కాదండి, స్కీమ్ కట్టి తీసుకున్నాను. 1 month కి 20,000 కట్టాను. అంటే నేను 11 months కట్టాను. 11 months కి కలిపి 2,20,000 వచ్చింది. వాళ్ళు ఒక 10,000 ఇచ్చారు. అంటే 2,30,000 అన్నమాట. 2,30,000 తో పాటు మాకు ఇంకా అడిషనల్ గా 1,50,000 పడిందండి. అంటే టోటల్ గా నాకు ఈ నెక్లెస్ కాస్ట్ 3,70,000 పడింది. ఈ నెక్ పీస్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్పాలని ఉంది కానీ బిల్ ఎక్కడో పోయిందండి. ఇల్లు సర్దినప్పుడు మోస్ట్లీ ఎక్కడో పడేసాను అనుకుంటా. అందుకే దీని గురించి అంతగా డీటెయిల్స్ నాకు గుర్తులేవు.